మనం ఎన్ని చేసినా అన్న మొబైల్ మీ సైడ్ సార్ ముందు వస్తుంది సారా వస్తుంది చూస్తాను మీరు చిన్నగా బ్యాక్ ఎందుకంటే కృష్ణా వాటర్ చెప్పు ఎక్కడో అన్న చెప్తాను అని చెప్పాలి. పుట్టపురం ఉంది కదా మసీద్ దగ్గరది అది. మరి ఇంటి దగ్గర ఇది వచ్చి శ్రీనివాసరావు బిల్డింగ్ నుంచి ఎట్టుండేనా లేదన్నా కిందకి వెళ్దాం అందరూ చూసి వాటర్ తీసుకుని రండి. వాటర్ ఈ గుంటూరు ప్రాంతంలో 13 లక్షల జనాభా ఉన్నారు. సిటీ చుట్టూ చాలా రూరల్ ఏరియాలు, ఒకప్పుడు విలేజెస్గా ఉన్నవన్నీ కూడా గుంటూరులో కలిసిపోయినాయి. కాకపోతే ఈ పెరిఫెరీలో ఉన్నటువంటి దాదాపు 3 లక్షల కుటుంబాలకి వాటర్ లేదు. ఇది యాక్చువల్గా ఈ రోజుది కాదు, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా 126 కోట్ల రూపాయలతోటి ప్రాజెక్ట్ చేశాం మనం 16-17 ఆ టైంలో. దీంట్లో మెయిన్ ఏంటంటే వాటర్ తీసుకొని పంప్ హౌస్ ఫిల్టరింగ్ మెకానిజం ఒకటి, రెండోది అక్కడి నుంచి పైపుల ద్వారా వాటర్ ఇక్కడికి వచ్చే మెకానిజం, ఇవి ట్యాంకర్స్. ఇక్కడ వాటర్ అంతా స్టోర్ అవుతుంది. బిగ్గెస్ట్ ట్యాంకర్స్ ఈ ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని, అంటే ఒక 20-30 ఏళ్ళకి సరిపోను జనాభా అవసరాలకు సరిపోయే విధంగా పెద్ద ట్యాంకర్స్ మనం ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసాం. దీనికి కావాల్సిన ఫండ్స్ 126 crores అయితే 40% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, 30% వచ్చేటప్పటికి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్, ఇంకో 30% గుంటూరు కార్పొరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే 40% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి. ఆ ఫండ్స్ తోటి ఆ రోజున ట్యాంకర్స్ దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. అయితే దీనికి కావాల్సిన ఒరిజినల్ రిజర్వాయర్, ఆ ఫిల్టరేషన్ మెకానిజము, పైప్స్ మిగిలిన డబ్బులతోటి 80 కోట్లతో చేయాలి. దానికి కావాల్సిన 30% స్టేట్ ఫండ్స్ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత దీన్ని కంప్లీట్గా తీసి పారేశారు. సో దాంతో ట్యాంకర్లు కట్టినా కూడా ఇవి ఉపయోగం లేదు. అంటే దాదాపుగా 40-50 కోట్లు పెట్టి ట్యాంకర్స్ కట్టినా కూడా వాళ్ళైనటువంటి పరిస్థితి ఈ రోజున. ఎందుకంటే అసలు ఫిల్టరేషన్ మెకానిజం, రిజర్వాయర్ లేకుండా వాటర్ ఇక్కడికి రాకపోతే ఏం ఉపయోగం ఉండదు. ఇక్కడ గ్రావిటీ తోటి కొండ ప్రాంతంలో పైన కట్టిన ట్యాంకర్స్, ఇక్కడ నుంచి ప్రతి ప్రాంతానికి వాటర్ వెళ్ళే విధంగా మళ్ళీ పైప్ లైన్స్ వేసి
లోకల్గా స్మాల్ ట్యాంకర్స్ కట్టి అక్కడి నుంచి నీటి కుళాయిలు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో వాళ్ళందరికీ ఇవ్వాలనేది దీని ఎంటైర్ ప్రాజెక్టు రిపోర్టు. ఇప్పుడు 4-5 సంవత్సరాలు డిలే అయిపోయింది. రేపు ఇది చేయాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేషన్ అయిపోతుంది. సో గుంటూరు ప్రజలందరికీ కూడా ఎందుకు వాటర్ రావటం లేదనే దానికి ఇది ఉదాహరణ, ఇది రీజను. ఇవి వాటర్ రాకపోగా ప్రైవేట్ కొంతమంది అధికారులు కానీ ఇంకొకళ్ళు కానీ ప్రైవేట్ ట్యాంకర్స్ తోటి కుమ్మక్కైపోయి వాళ్ళు కొన్ని ప్రాంతాల నుంచి ఎక్సెసివ్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని అన్ని ప్రాంతాలకి ఈ అపార్ట్మెంట్లకు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్ముకుంటా ఉన్నారు. ఇది పరిస్థితి. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఏదైతే 30% ఉన్నాయో అవి పెట్టి రిజర్వాయరు, పంప్ హౌస్, ఫిల్టర్ కట్టి తర్వాత సెకండ్ పైప్ లైన్స్ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ తీసుకువెళ్ళాలి. ఇవన్నీ చేయాలంటే దాదాపుగా 2 సంవత్సరాలు టైం పడుతుంది. 1 to 2 years డబ్బులు కావాలి. ఇది కాబట్టి ఇవన్నీ కూడా మేము చేస్తామని మీ అందరికీ వచ్చేసారి మళ్ళీ మీరు ఎలక్షన్కి వెళ్ళబోయే లోపు ఈ గుంటూరు ప్రజలకి ఈ వాటర్ ప్రాజెక్ట్ పూర్తి చేసి వాటర్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ మా ఎమ్మెల్యేల తరఫున అందరి తరఫున మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.